ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎంపీ వేమిరెడ్డి దంపతులపై నల్లపురెడ్డి విమర్శలు చేశారు. గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎం ఎమ్మెల్యే అంటూ ప్రసన్న కుమార్ మాస్ ర్యాగింగ్ చేశారు. ఇక మా హయాంలో ఏం అభివృద్ధి చేశామో తెలీదా అంటూ ఫైర్ అయ్యారు. ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి 33 సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఇక ఈ 2 ఏళ్లలో మీరేం చేశారంటూ ప్రశాంతి రెడ్డిని నిలదీశారు. అదృష్టం కొద్దీ ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఇక ప్రసన్న కుమార్ ప్రశాంతి రెడ్డి ఆవేశం తగ్గించుకోవాలంటూ ఈ సందర్భంగా హితవు పలికారు ప్రసన్న కుమార్. ఇక గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నటువంటి అంశం తెలిసిందే. ఇక ఇప్పుడు మరొకసారి ప్రసన్న కుమార్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో కూడా రాజకీయ హీట్ అనేది పెరిగిపోతున్నట్లుగా చూడొచ్చు. అడుగుతున్న సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలైంది, మీరేం చేశారో చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీరు కోవూరు నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పండి. ముందు గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదు, ఒక తట్ల కూడా మట్టి లేదు, ఇదే సోది అయిపోయింది. ఎక్కడికి పోయినా కూడా మనకన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు మాట్లాడుతుంటే వెనక ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ సమావేశం పెట్టారు? పెనుబల్లిలో మేం కట్టించిన సచివాలయం ముందు, మేం కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు మీరు మీటింగ్ పెట్టారు. ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని మాట్లాడారు మీరు పెనుబల్లిలో. చల్లాయిపాళెంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు ఈ మాటలు? మీరేం చేశారు ఈ 2 సంవత్సరాల్లో? ఆ ఊరే పోయినప్పుడు చెప్పుకోమ్మా ప్రశాంతమ్మ. గత ప్రభుత్వంలో ఏమీ చెయ్యలేదు తట్ట మట్టి అంట. అంటే రేణుగుంటలో ఆ మెస్సును నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తా ఉంది నాకు. నువ్వు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే. ప్రజలు ఓట్లేస్తే గెలిచినోడు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. 4 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతే తప్ప గత ప్రభుత్వం ఏమీ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో, ఈ కొత్త రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయని విధంగా 33 సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం. మీరేమి ఇచ్చారు ఈ 2 సంవత్సరాల్లో? చెప్పండి. ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా మీరు? మీరు చేసి చెప్పుకోవాల్సింది పోయి మా మీద ఎందుకు ఏడుస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు ప్రశాంతమ్మ. అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినావు, మీ ఆయన ఎంపీ అయినాడు. మా దగ్గర ఉన్నోళ్లే కదా మీరంతా, మా పార్టీలో ఉన్నోళ్లే కదా. మీరేం చేశారో చెప్పండి ప్రజలకి. అంతే తప్పించి ప్రతి గ్రామంకి వచ్చి నేనేం చేశానో మీకు చూపించాను, విత్ ఫోటోస్ చూపించాను. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం చేశావో చూపిస్తావా? చూపించు, అభినందిస్తాం. ఇదిగో ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఈ పని చేశాను, చంద్రబాబు ఇచ్చాడని చెప్పు, నేను అభినందిస్తా. అంతే తప్ప ప్రెస్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు కదా నిన్న నువ్వు పెనుబల్లిలో మాట్లాడినప్పుడు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? ప్రెస్ వాళ్ళే సాక్ష్యం కదా. ఇప్పుడు ఈ స్టోన్స్ లో చూడండి, ఆ రోజు ఉన్నటువంటి విపిఆర్ గారి పేరు ఉంది కదా. ప్రతి స్టోన్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా. మేము ప్రారంభోత్సవాలు చేసినా, శంకుస్థాపన చేసినా ఎంపీగా ఆ స్టోన్ లో ఆయన పేరు ఉంది కదా. మీకు కనబడలేదా? మీ ఆయన్ని అడుగమ్మా, మీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు. గత ప్రభుత్వంలో ఏం చేసిందని చెప్తాడు. అవి ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసి ఆవేశంతో ఊగిపోయి, వద్దు తల్లి, కొంచెం తక్కువ. ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేయి. ఏదో వచ్చేసాం ఈవీఎంల ద్వారా. ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. మేము ఏదన్నా అంటే దాన్ని స్వీకరించి వాళ్ళు ఏం మాట్లాడినారో దానికి జవాబు చెప్పి 10 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఊరికేనే వచ్చి సోది కొడతావు? ఎందుకు? గ్రామాల్లో ప్రజలు అసహించుకుంటున్నారు. పేపర్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు మాట్లాడే మాటలు. ఏంది తట్ట మట్టి ఏందా? మీరు